నమస్తే అందరికీ. ఐఎమ్ చంద్రశేఖర్, మహాజన రాష్ట్ర సమితి ఆంధ్రప్రదేశ్. దాదాపు రాష్ట్రంలో ఇంకా ఎస్సీ సామాజిక వర్గాలు అంటే మాదిగలు, మాలలు, ఇంకా తదితర కులాలు గ్రామాలలో ఎక్కువ కనపడేది మాదిగలు, మాలలే చాలా గ్రామాలలో. ఆంధ్రప్రదేశ్లో దాదాపు 5 కోట్ల పైన జనాభా ఉంటే దాంట్లో మినిమం కోటి జనాభా, మినిమం కోటి జనాభా ఎస్సీ సామాజిక వర్గాల వ్యక్తులు ఉన్నారు. ఏ గ్రామంలోనైనా కూడా మెజారిటీ పీపుల్స్ ఎస్సీ సామాజిక వర్గాలే. ఈ ఆంధ్రప్రదేశ్లో ఎక్కడైనా చూసుకోవచ్చు, అది ఓటర్ జాబితాలోనైనా చూసుకోవచ్చు. కానీ అధికారం మీ చేతుల్లో ఉండదు, ఆస్తులు మీ చేతుల్లో లేవు, అంతస్తులు లేవు, భూములు లేవు. ఎక్కడైనా చిన్న చిన్న ఉద్యోగాలు, లేదంటే ఒక ఐపీఎస్, ఒక ఐఏఎస్ క్యాడర్లు, లేదంటే ఒక ఎంఆర్ఓ, ఎంపీడీఓ, ఇంకొకరు ఒక కానిస్టేబుళ్ళు, లేదంటే ఒక ఎస్ఐ, సిఐ, డిఎస్పి, ఇలా ఏదో ఒక విధంగా ఉంటారు. కానీ అధికార పార్టీలకు తొత్తులుగా ఉండడమా, లేదంటే ఇంకొక పార్టీలకు తొత్తులుగా ఉండడమా కాకుండా మీరు రాజకీయంగా ఉండాలి, రాజకీయంగా ఎదుగుదల ఉండాలంటే కొన్ని అలవాట్లు, కొన్ని పద్ధతులు మార్చుకోవాలి. మొట్టమొదటిది. 2, రాజకీయంగా నాయకత్వాన్ని తీసుకోవాలనుకుంటే మాటిమాటికి వాళ్ళకు కుర్చీల వెనకాల నిలబడడం కాదు. వాళ్ళు కూర్చుంటే వాళ్ళతో పాటు సమానంగా కూర్చుండే విధంగా మీరు రాజకీయం చేయండి. అదేవిధంగా సోషల్ మీడియాలో కానీ, ప్రింట్ మీడియా కానీ, ఎలక్ట్రానిక్ మీడియా కానీ ఎక్కడ సమస్యలు వచ్చినా కూడా కలిసికట్టుగా పరిష్కారం చేసుకునే విధానాల్లో మీ వంతు ఉండాలి. వినాయక చవితి ఏ విధంగా బ్యాండ్ మేళాలతో మీ ఇష్టం వచ్చినట్టు గెంతులేసి, ఎగిరి, ఈలలేసి, కేకలేసే విధంగా మీ గ్రామాలలో అబ్బురపరుచుకుంటున్నారో, అదేవిధంగా మీ పైన వేరే వ్యక్తులు దాడులు చేసి మిమ్మల్ని మీకు ఇబ్బందులు గురి చేసే విధంగా ఉంటే ఈ విధంగా ప్రణాళికలు తీసుకోవాలి. మీరు కూడా ఈ వినాయక చవితికి గంతులేసేది, ఎగిరేది పెద్ద సమస్య కాదు. సమస్యలు వచ్చినప్పుడు పరిష్కారం చేయాల్సిన విధానంలో కూడా ఈ విధంగానే ఉండాలి అందరూ. కానీ ఆ టైంలో ఉండరు, ఎవరికి వాడే ఉన్నట్టు ఉంటాడు. కాబట్టి ఎక్కడ చూసినా దెబ్బలు, ఎక్కడ చూసినా మీ పైన దాడులు, ఎస్సీల పైన దాడులు, రకరకాలుగా డైలీ పేపర్ చూస్తూనే ఉన్నాం. ఎవడు ఎన్నిసార్లు మీకు సపోర్ట్ చేసి, ఎన్నిసార్లు మీకు అండదండగా నిలబడ్డాడన్నా ఎవడు ఆస్తిపరుడు కాడు. ఈ ఆంధ్రప్రదేశ్లో కానీ, తెలంగాణలో కానీ, ఇంకొక చోట కానీ ఎవరో మనము 1, 2, 3, 4, 5 అని తీసుకోవచ్చు. పలనోళ్ళు కొంత ఎదిగారు, వాళ్ళు రాజకీయంగా ఉంటారు. 29 మంది ఎమ్మెల్యేలు ఉన్నా కూడా వాళ్ళు ఇటువంటి విషయాలలో కలగజేసుకోరు. ఎందుకంటే అధిష్టానం చెప్పదు. అధిష్టానం అంటే ఎవడు? పార్టీ అధినాయకుడు. వాడు వాళ్ళ దగ్గర ఉండేటప్పుడు తెలుగుదేశం కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఇంకొకటి కావచ్చు. కాబట్టి మీ గ్రామాలలో, మీ పట్టణాలలో, మీ వీధులలో, మీ సందులలో బలంగా నిలబడండి, బలంగా ఉండండి. పోతే ప్రాణం పోతుంది. ప్రాణం పోయేటప్పుడు ముగ్గురిని 5 మందిని చంపండి. అప్పుడు విషయాలు మరొకరికి ఇంకొకరికి తెలియజేస్తాయి. ఎంతసేపు భయపడి మా పైన దాడి జరిగింది, మమ్మల్ని కొడుతున్నారు, మమ్మల్ని తిడుతున్నారు అంటే నువ్వు మనిషివే, అటుపక్కోడు మనిషే. నీ బలం ఎంతుందో వాని బలం అంతే ఉండొచ్చు, వాని బలం ఎంతుందో నీ బలం కూడా అంతే ఉండొచ్చు. ఈ బలాన్ని నిరూపించుకోవాలంటే నా పైన దెబ్బలు తగులుతాయేమో, నేను భయపడాలనేమో అన్న ఆలోచన చేస్తే నువ్వు భయపడతానే ఉంటావు. ఇంకొక రాజకీయ నాయకుడు, ఇంకొక కులమోడు రాడు. నువ్వు నీ గ్రామంలో, మీ గ్రామాలలో మీరు
బలోపేతంగా నిలబడాలి, ఉండాలి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఇది బాగా గుర్తుపెట్టుకుంటేనే ఎక్కడికక్కడ మీ పైన దాడులు కాదు కదా, మీ వైపు చూడడానికి కూడా వణకాలి. నిజం నిప్పులాంటిది అంటారు పెద్దలు. అలా నిజంగా బతుకుతూ, కాయకష్టంతో బతుకుతూ, ఎవరిని దేహి అనకుండా బతికే వ్యక్తుల సామాజిక వర్గాలలో పుట్టిన వ్యక్తులు మీరు. బాగా జాగ్రత్తగా ఉండండి, భయం లేకుండా ఉండండి, బలంగా ఉండండి. నిన్న ఒక ఆమె వీడియోలో మాట్లాడుతుంది, తాగుతారు, వ్యసనాలు, రకరకాలుగా సమస్యలు, సందర్భాలు. ఏముంటుంది మీ దగ్గర బలం? బువ్వ కోసం, నీళ్ళ కోసం, వాడు ఇచ్చే మందు కోసం మనం పరిగెత్తుకుంటా పోతే ఇలాగే దెబ్బలు తింటూనే ఉంటాం, ఇలాగే మన పైన దాడులు జరుగుతూనే ఉంటాయి. బాగా గుర్తుపెట్టుకోండి. ఎన్ని రోజులు ఎవరుంటారో అండగా? ఏ నాయకుడు వస్తాడు అండగా? మాదిగ దండోరం ఉంది, మాల మహానాడు ఉంది, దానికి తగ్గట్టుగా ఉపసంఘాలుగా మాదిగలలో సంఘాలు ఉన్నాయి, మాలల్లో సంఘాలు ఉన్నాయి, ఇంకొకరు సంఘాలు ఉన్నాయి, ఇంకా సంఘాలు ఉన్నాయి. ఈ సంఘాల నాయకులకు, సంఘాలలో ఉండే వ్యక్తులను బలోపేతం చేయరు. వాడు తెలుగుదేశం పార్టీ ఉంటే వాళ్ళ దగ్గరికి పరిగెత్తుకుంటూ పోతారు, వీడు కాంగ్రెస్ పార్టీ ఉంటే ఈ దగ్గరికి పరిగెత్తుకుంటూ పోతారు, ఇంకొకడు వైఎస్ఆర్సీపీ అయితే వాళ్ళ దగ్గరికి పరిగెత్తుకుంటూ పోతారు. సంఘాలను బలోపేతం చేసుకోండి. సంఘాలు బలోపేతం చేసుకోకుండా మాకు మాటికి అన్యాయం జరుగుతుంది, అంటే అన్యాయం ఏం జరుగుతుంది? ఇంకా మార్పు రావాలా? పోతే ప్రాణం పోతుందంటే 5 మందినైనా చంపడం అనేది ధ్యేయంగా పెట్టుకోండి. మాటికి పేపర్ స్టేట్మెంట్లలో దీంట్లో మాకు అన్యాయం జరుగుతుంది. మాకు ఏం అన్యాయం జరుగుతుంది? మీకు అన్యాయం జరగడం కాదు, చీల్చి చెండాడండి. అప్పుడు ఇంకా చాలా వరకు భయం ఉంటుంది. మనం అనవసరంగా వెళ్ళడంలే, ఉక్కుసూటిగా వెళ్తున్నాం, చట్ట ప్రకారంగా వెళ్తున్నాం. ఆ విషయాలను గమనించండి. బాగా గుర్తుపెట్టుకోండి. ఎస్సీ సామాజిక వర్గాలలో ప్రతి ఒక్కరూ నాయకులే, ప్రతి ఒక్కరూ నాయకత్వమే. ఎక్కడ ఎవ్వనికి కూడా భయపడవలసిన అవసరం లేదు. బలంగా ముందుకెళ్ళండి, బలోపేతంగా నాయకత్వంగా ఉండండి. ఎవడు ఏ విధంగా అయితే మీ పైన దాడులకు దిగాలని చూస్తాడో వెంటనే అలర్ట్ కాండి. దొరికినట్టు కాళ్ళు చేతులు విడుస్తారా, చంపుతారా, పిడిబాగులతో పొడుస్తారా, మీ ఇష్టం. తర్వాత చావడానికి కూడా సిద్ధంగా ఉండే ప్రణాళికలు తీసుకోండి. బాగా జాగ్రత్తగా, బాగా గుర్తుపెట్టుకోండి.